హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ అనేది చెప్పుకుంటున్నాం కదండి. అందులో ఇంట్రడక్షన్లో వచ్చేసి మనకి నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ పార్ట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి, వీటితో మనం ఎన్ని ఫార్ములాస్ రైట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండి, ఇది అయిపోతే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ఏదో ఒక వీడియోలో కంప్లీట్గా ఈ చాప్టర్లో ఉండే అన్ని ఫార్ములాస్ కూడా ఒక దగ్గర రైట్ చేసి మీకు ఒక షార్ట్ వీడియోలో పెడతానండి. మీకు అన్ని ఫార్ములాస్ ఒకే దగ్గర చూసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఐడెంటిటీస్ ఏ విధంగా వస్తాయి అనేది ముందు దీన్ని చూసుకుందాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ 90 degrees కాబట్టి, సో యాంగిల్ 90 degrees అంటే ఇక్కడ మనకి ఇప్పుడు యాంగిల్ ఇక్కడ సేమ్ సి దగ్గర యాంగిల్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో సి దగ్గర యాంగిల్ ఉన్నట్లయితే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సి అనుకుందాం. అప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, opposite side is equal to AB, adjacent side is equal to BC, hypotenuse is equal to AC. So by Pythagoras theorem యూజ్ చేయండి ఒకసారి. బై పైథాగరస్ థియరం. సో ఈ పైథాగరస్ థియరం ని యూజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ థియరం యూజ్ చేసుకుందాం. పైథాగరస్ థియరం ఏంటో మనకు చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా రాసి చేసుకుందాం. అన్నిటిని కూడా డివైడెడ్ బై బోత్ సైడ్స్ ఏసీతో డివైడ్ చేసుకుందాం. డివైడ్ బై ఏసీ స్క్వేర్ బోత్ సైడ్స్ కూడా ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేసుకుందామండి. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ ఏసీ డినోమినేటర్ అనేది న్యూమినేటర్లో ఉన్న రెండింటికి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే దీనికి రిలేటెడే. అంటే దీన్ని మనం ఎలా రైట్ చేసుకోవచ్చండి, ఏబీ అక్కడ కంటిన్యూ ఇక్కడ రైట్ చేస్తున్నానండి. ఏబీ స్క్వేర్ బై ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే 1 వస్తుంది కదా మనకి. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, నోమినేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడండి, యాక్చువల్గా ఏబీ బై ఏసీ అంటే ఏమవుతుంది, సైన్ కాస్ ఇక్కడ రైట్ చేసుకోండి ఒకసారి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏబి బై ఏసీ. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే అడ్జసెంట్ సైడ్ బీసీ బై ఏసీ. టాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు చూడండి, ఏబి బై ఏసీ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి సైన్. అంటే దీన్ని ఇక్కడ మనం ఎలా రైట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఎందుకు రాశానండి అంటే, ఏ స్క్వేర్ నోమినేటర్ డినామినేటర్ యొక్క మనకి బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అయినట్లయితే బేసెస్ కి బై చేసుకుని రాసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్పోనెంట్స్ లో ఉంటుంది. అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏ బై బి హోల్ పవర్ ఎం. ఓకే, ఏ బై బి హోల్ పవర్ ఎం అనమాట. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇలా రైట్ చేసుకున్నాను. మనకి ఏ బై బి అంటే ఏబి బై ఏసీ అంటే సైన్. నేను యాంగిల్ ఎక్కడ తీసుకున్నానండి, సైన్ సి దగ్గర తీసుకున్నా. మనం సి తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, మీ ఇష్టమే. సో సైన్ సి అనుకున్నాను. సైన్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ అంటే ఏంటండి, కాస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఎప్పుడు కూడా సైన్స్ లో సైన్ కాస్ లో ఏంటి అంటే స్క్వేర్ అనేది ఇక్కడ రాదు, సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సి మీకు పలకడానికి ఈ రెండింటిలో కలిసిపోయినట్టు కనిపిస్తే దీన్ని ఒకవేళ యాంగిల్ ఇక్కడ తీసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ వస్తాయండి. సో అప్పుడు మనకి దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద
1 ఐడెంటిటీ వచ్చిందండి. ఈ ఐడెంటిటీని మనం బేస్ చేసుకుందాం. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 వచ్చేసింది. దీని త్రూ ఏం చేసుకోవచ్చు మనం, ఇన్ కేస్ ఇక్కడ సైన్ స్క్వేర్ వాల్యూ తీసుకుంది, మనకి కాస్ స్క్వేర్ వాల్యూ లేదు అంటే అప్పుడు దీన్ని ఎలా పని చేసుకోవచ్చు, మనం 3 టైప్స్లో రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా. దీని త్రూ మనం 2 ఫార్ములాస్ అనేవి రైట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకా మనకి ఇక్కడ మీకు ఒక ఐడెంటిటీ కోసం నేను ఏం చేశాను, అన్నింటిని కూడా ఏసీతోని డివైడ్ చేశాను. ఇప్పుడు మనం ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి నేను ఒకవేళ ఏసీ కాకుండా ఏబీతో డివైడ్ చేసినట్లయితే మనకి ఒక ఐడెంటిటీ వస్తుంది. ఏబీతో డివైడ్ చేసుకొని చూద్దాం ఇప్పుడు ఒకసారి. బై ఏబీతో డివైడ్ చేద్దాం ఫస్ట్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. డివైడ్ బోత్ సైడ్స్, డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై ఏబీ అనుకుందాం. ఏబీ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, సారీ ఏబీ స్క్వేర్. ఇక్కడ ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది కదా. 1 ప్లస్ దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్. ఏసీ బై ఏబీ అంటే ఇక్కడ చూడండి, వీటికి రెసిప్రోకల్స్ నాకు కనిపించట్లేదా మీకు ఇప్పుడు. బీసీ బై ఏసీ అంటే దీనికి ఏంటి, కొసికెంట్కి రెసిప్రోకల్ ఏమొస్తుంది, సారీ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్. సీకెంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఏ అనుకుందాం. పోనీ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏసీ బై బీసీ. దీనికి కొసికెంట్, కొసికెంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, ఏసీ బై ఏబీ. చూడండి, ట్యాన్కి కాట్, కాట్ సి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబీ. ఈ 3లో మనకి ఏమి ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయి చూడండి ఒకసారి. బీసీ బై ఏబీ అంటే 1 ప్లస్ ఇది కాట్, కాట్ కదా. నేను ఇప్పుడు ఏ అనుకుంటున్నాను కదా అన్నింటిలో కూడా. కాట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ. అక్కడ చూడండి ఒకసారి, ఏసీ బై ఏబీ ఇదిగోండి సైన్కి రెసిప్రోకల్ అంటే ఇన్వర్స్ రాసినట్లయితే దీనికి కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ కదా. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్, సారీ కొసీకెంట్ స్క్వేర్ ఏ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఇది ఒక ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని నేను ఈ ఐడెంటిటీని రైట్ చేసుకున్నాను. ఓకే. ఇన్ కేస్ కాట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ దీన్ని బట్టి 2 ఫార్ములాస్ రైట్ చేశాను, ఇక్కడ దీన్ని బట్టి 2 ఫార్ములాస్ అనేవి రైట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనకి ఐడెంటిటీస్లో ఇంకా మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం, డివైడింగ్ ఏసీ అయిపోయింది, ఏబీ అయిపోయింది, బీసీ ఉండిపోయింది కదా. బీసీతో చేద్దాం మనం ఇప్పుడు డివైడింగ్. బీసీతో డివైడ్ చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్తో డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గానే చేస్తున్నా, ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ బీసీ స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే ఏమవుతుందండి, 1 అవుతుంది కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు, మనకి ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం రైట్ చేసుకున్నాం. ఏబీ బై బీసీ అంటే ఎక్కడ చూడండి, ఏబీ బై బీసీ అంటే ట్యాన్,
అంటే tan A హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ అంటే ఏమొచ్చింది ఇక్కడ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుంది, tan స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇది ఒక ఐడెంటిటీ వచ్చింది. సో దీని త్రూ మళ్ళీ మనం 2 ఫార్ములాస్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అవేంటి చూడండి ఒకసారి. ఇక్కడ tan స్క్వేర్ తీటా కావాలనుకుంటే tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఏ. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మనకి ఈ చాప్టర్లో ఉండే ట్రిగనోమెట్రీ యొక్క ఐడెంటిటీస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీటా అనుకుంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా. సో ఈ 3 ఐడెంటిటీస్ గుర్తుండినట్లయితే వీటిని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్స్ యూజ్ చేసుకొని. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటానండి. సో మొత్తం ఇవన్నీ కూడా అక్కడక్కడ ఫార్ములాస్ అన్ని మీకు ఫస్ట్ పార్ట్ 1 నుంచి కూడా రేషియోస్ ఒక దగ్గర, నెక్స్ట్ 90 దీని బిఫోర్ క్లాస్లో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒక దగ్గర. సో ఇలా మనం ఒక్కొక్కటి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. వాల్యూస్ చోట ఒక దగ్గర, వీటన్నిటిని కలిపి ఒక వీడియోలో మీకు టోటల్ ఫార్ములాస్ అన్ని కూడా రైట్ చేసి ఒక షార్ట్ వీడియోలో మీకు పెడతానండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.